बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने आज कामारेड्डी में बीआरएस कारकुनों के इजलास से खिताब किया। उन्होंने कहा कि रेवंत रेड्डी कामारेड्डी से इंतखाबात लड़ने का ख्वाब देख रहे हैं। उन्होंने कहा कि जब रेवंत रेड्डी कोडंगल में ही इंतखाबात हारने वाले हैं तो वो कामारेड्डी में आकर क्या करेंगे। కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు. 114 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో ప్రకటన చేసినారు. 114 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తే 113 నియోజకవర్గాల మీద పెద్ద ఉత్సాహం ఆసక్తి లేదు. ఎందుకంటే అవన్నీ దాదాపుగా తెలిసినే ఉండే. కానీ ఒకే ఒక్క నియోజకవర్గం మీద ఇలా రాష్ట్రం మొత్తం దృష్టి ఉన్నది. రాష్ట్రం మొత్తం మీ వైపే, కామారెడ్డి వైపే చూస్తా ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రం అంతా చూస్తా ఉంది. అసలు కేసీఆర్ ఏంది, కామారెడ్డికి ఎందుకు పోతుండు, ఏ కారణం చేత కామారెడ్డి ఎంచుకున్నాడు కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరూ ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా కామారెడ్డి తీర్పు వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకు కేసీఆర్ గారు ఇక్కడికి పోతున్నారు? వాళ్ళ అమ్మగారి ఊరు బీబీపేట మండలం పోసాన్పల్లి అక్కడికి పోతుండా, లేదా కామారెడ్డిలో ఏదైనా కొత్త ఆలోచనతో, కొత్త కార్యాచరణతో పోతున్నాడా అని టీవీలలో, పేపర్లలో రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ లాంటి నాయకుడు, తెలంగాణను సాధించిన నాయకుడు,